మేమైతే ఇప్పుడు నంద్యాల డిస్టిక్ బండగనపల్లి మండలం గద్వాలకు వచ్చాము. ఇది చూస్తున్నారు కదండి, ఇది అరుంధతి కోట. మీరు మన మూవీలో చూసారు కదా, అరుంధతి మూవీలో అదే కోట అండి. ఇక్కడే షూట్ అయిపోయింది. ఇది అంటే షూట్ అంటే అదే క్రియేటివిటీగా సేమ్ ఇదే కోటని చూసుకుని అదే క్రియేట్ చేశారు. ఇప్పుడైతే లోపల మీకు ఏముంది అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వెల్కమ్, లోపలికి వెళ్దాం రండి. పైకి రండి. లోపల పశుపతి ఉన్నారా లేదో చెక్ చేద్దాం. ఉన్నారా? రండి. పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. జేజమ్మ మాయమ్మ చూసారు కదండి. ఇది తీయాలి అంటే పశుపతి బయటికి రావాలి అంటే ఎన్నో పూజలు చేయాలి. మీరు మూవీలో అయితే మొత్తం చూసుంటారు. లోపలకైతే చూద్దాం. భయం అవుతుంది నాకైతే వెళ్ళాలంటే. నిజంగా ఉన్నారేమో అనిపిస్తుంది. పశుపతి ఇక్కడ చూడండి. మీరైతే ఇది చూసుంటారు. ఈ లోపలనే పశుపతిని సమాధి చేసి పెట్టారు ఈ ఏరియాలో. ఇప్పుడైతే లేరు, మరి ఆ టైంలో అయితే ఉండేది. బొమ్మాలే బొమ్మాలే లేదు. చూడండి ఒకసారి ఇందులో ఉన్నారా చూద్దాం ఒకసారి. బొమ్మాలే వదల బొమ్మాలే. మేమైతే అందరం కలిసి అయితే చూస్తున్నాము. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మూవీలో కంటే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. అయ్యో ఇది ఒకసారి పైకి చూడండి, బొర్రలు పడ్డాయి. దీనికి వెళ్ళే పశుపతి పైకి వెళ్ళి పారిపోయాడు. ఇదైతే చూడండి టైల్స్ వేశారు. ఆ కాలంలోనే ఇంత పెద్ద టైల్స్ వేసారు. ఆ కాలంలోనే ఇంత పెద్ద టైల్స్ వేసారంటే చాలా గొప్ప వాళ్ళు నిజంగా. చూడండి మొత్తం కోట అయితే మీకు మొత్తం కవర్ చేసాను ఆల్మోస్ట్. ఇది అండి కోట స్టోరీ యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే దానికి మన పురాతన కాలంలో ఎలా ఏంటి అనేది ఒక క్రియేటివిటీ చేసి దీన్ని ఒక మంచి రూపకంగా తీర్చిదిద్ది మంచి డైరెక్షన్లో ఒక మూవీ తీశారు. అందుకే దీనికి ఇంత పెద్ద పేరు వచ్చింది ఈ కోటకు. అప్పుడు ఏమైందో ఏంటి అనేది మీకు ఇంకా కొన్ని వీడియోస్లో నేను చూపిస్తాను. చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయండి ఇందులో. కాకపోతే ఇదంతా కూలిపోయింది. అప్పుడే ఇంత పెద్ద రాడ్లు వేసి కట్టారు చూడండి. అప్పుడు స్లాబ్స్ లేవు కదా, ఇట్లాంటి సేమ్ కాంక్రీటే, కాకపోతే ఐరన్ ఏం లేదు. ఇట్లా రండి ఒకసారి బయటికి. ఇది అవుట్ గేట్ అండి, ఇది మెయిన్ గేటు. దీనికి వెళ్ళి పారిపోవడానికి ప్రయత్నించారు, కానీ ఆ పారిపోకుండా అక్కడ బంధించి ప్రయత్నం చేసి డోర్ అయితే పెట్టారు. మీరు బయటికి వస్తే ఇదంతా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. ఈ ఏరియాలో కూర్చొని వ్యూ అంతా చూడొచ్చు. బయట అక్కడ నైట్ టైంలో అరుంధతిని పిలుస్తారు కదా, ఈ మెట్లకి వెళ్ళి దిగి వెళ్ళిపోయేది. ఇదంతా అడవి రాజ్యం అండి ఇదంతా. మీరు ఇటుండి వస్తే ఇక్కడికి వెళ్ళొచ్చు. మీరు మళ్ళీ ఇదే రోడ్డు నుండి వస్తామంటే ఇక్కడ ఒక దారి ఉంటుంది. కొన్ని దొంగదారులు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు కదా, అవే ఈ దారులు. అలాగే మీకు అక్కడ కనిపిస్తున్న రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు అయితే మీకు మళ్ళీ యాగంటికి వెళ్తుందండి. ఒక 4 కిలోమీటర్స్లో యాగంటి టెంపుల్ ఉంటుంది. మీరు పుష్ప సినిమాలో చూశారు కదా, యాగంటిలో పుష్ప ఫస్ట్ టెంపుల్లో మన శ్రీవల్లిని పూజ చేసేది చూసారో అదే టెంపుల్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ అయితే మేము ఒకటి వస్తున్నాం, మళ్ళీ అదైతే చూపిస్తాం. ఇది అండి అరుంధతి కోట యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ.